హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు కేక్ తయారు చేయబోతున్నా, స్పాంజ్ కేక్. దీనికి 1 కప్ మైదా, అట్లా నేను 2 కప్స్ మైదా తీసుకున్నా. సో దీనిలోకి ఒక 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి కలిపేసి మిక్స్ చేసేసుకొని జల్లెడ పట్టేశాక ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నా, ఇంచ్ ఉప్పు తీసుకున్నా, 4 ఎగ్స్ తీసుకున్నా. అండ్ ఇది ప్యూర్ నెయ్యి అండి. ఇది వెనీలా ఎసెన్స్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నా అండి. నెయ్యి కరిగిచ్చేసుకున్నా, కంప్లీట్గా 1.5 కప్పు నెయ్యి కూడా వేసేసుకున్నాను విత్ ఎగ్స్తో. తర్వాత పాలు ఒక 4 స్పూన్స్ వేసేసుకున్నా అండి. వేసుకొని దీన్ని బీట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మనం విస్కెట్ తీసేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి ఇన్ 1 డైరెక్షన్. చూడండి ఎలా చేస్తున్నాను, అదే విధంగా మనం బీట్ చేసి పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో ఉప్పు తీసేసుకోవాలండి. వేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకున్నాక ఈ మిక్సింగ్ అంతా కూడాను ఈ కేక్ పాత్ర ఉంది చూడండి, కేక్ తయారు చేసే పాత్ర, దాని చుట్టూ నెయ్యి రాసేసుకొని తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిలో మైదాని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. జస్ట్ స్ప్రింకిల్ చేసి పెట్టుకోవాలి చుట్టూ కూడాను. ఇట్లా స్ప్రింకిల్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి కేక్ మాడకుండా అంటకుండా చాలా నీట్గా ఉంటుందండి. సో తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా కేక్ మిక్స్ అంతా కూడాను, ఆ మిక్స్ అంతా కూడాను దీనిలో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను ఎలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానో. సో ఇలాంటి పాత్ర లేనప్పుడు మనం నార్మల్గా ఒక గిన్నెలో తీసేసుకోవచ్చండి. మిక్స్ మొత్తం కలిపి ఒక గిన్నెలో తీసేసుకోవాలి. బట్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా సాల్ట్ కానీ ఇసుక కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక పాత్రలో తీసేసుకొని, ఒక మందపాటి పాత్రలో తీసుకొని దాని కింద అంటే స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఈ ఓవెన్ పెట్టేసుకోవాలి. చూడండి మా అబ్బాయి అసలు యాక్చువల్గా ఇది చేయడానికి కారణం వాడే. క్రిస్మస్ అని వాడు ట్రీకి ఇలా డెకరేట్ చేసుకున్నాడు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీనే కదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో వాడు అడిగినందుకే నేను కేక్ కూడా తయారు చేసి పెట్టా అండి. వాడు చూడండి నీట్గా ఇలా చేసుకున్నాడు. సో హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. దీన్ని ఒక 40 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసి చూసుకోవాలండి మధ్య మధ్యలో. ఇదిగోండి కేక్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను హాఫ్ అన్ అవర్ పైననే చల్లారి పెట్టేశానండి. సో దీన్ని మనం ఇప్పుడు రివర్స్ చేసుకుంటే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ఎమ్మీ ప్లంపీ కేక్ ఎంత బాగుందంటే వెరీ టేస్టీ రెడీ అయిపోయింది.